కి ఏ అవసరమున్నా ఎక్కడ ఏ సంఘం ఉద్యమాలు చేసినా ఎక్కడ భంగపడ్డ వాళ్ళు బాధపడ్డ వాళ్ళు టెంటేసి ఉద్యమాలు చేసినా ఆ టెంట్ల కింద మాట్లాడిన వాళ్ళం, సంఘీభావం చెప్పిన వాళ్ళం, ఆ గొంతుకకి గొంతైన వాళ్ళం మేం. రేపు వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓడేయాలి. ఏమడగాలి? అంతకుముందు అంటే ఆయన ప్రశ్నించే గొంతు. నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తావు? ఇప్పుడు పిల్లి లెక్క ఉంటావు. నువ్వు ప్రశ్నించి ఎక్కడ నువ్వు పిల్లి లెక్క ఉండాల్సిందే. లేమా మేం? లేడా అమ్మ ఆరు రమేష్ గారు? అధికారం ఉన్నాక నువ్వు పిల్లి లెక్క ఉండాలి తప్ప తిరుగుబాటు చేస్తానికి ప్రశ్న నడవదు. నాది నడిచింది. 2015లో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నాడు 1700 మంది కార్మికుల్ని రిమూవ్ చేసిన నాడు నా కార్మికుల జీవితాలే ముఖ్యమని చెప్పి నేను పోయినా వాళ్ళ సమ్మెకు పోయి నేను సంఘీభావం చెప్పొచ్చిన. నేను నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన సంఘం కాబట్టి, నేను గెలిపించిన సంఘం కాబట్టి, వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి, ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకోకూడదు అన్నట్టు సోయుల్లోని కాబట్టి మేము ఆనాడు పోయినాం. అధికారంలో ఉండి ఆర్థిక మంత్రి ఉండిపోయినా నేను, పరిష్కరించాల్సిన స్థాయిలో ఉండిపోయినా నేను. కానీ ఎంతమంది చేయగలుగుతారు అట్లా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు. సమ్మె చేస్తే హుకుం జారీ చేసిండ్రు. మీకు తెలుసు, సంఘం రద్దు చేయమని రద్దు చేసిండ్రు. అశ్వత్థామరెడ్డి రిజైన్ చేసిండు. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పిండు. 39 మంది చనిపోయినరు. కానీ మేము పోయినాం. మా పదవి కాదు ముఖ్యం. ఇక మా ఆర్టీసీ కార్మికులు సంఘీభావం పోయింది. నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఆనాడు. నా స్టేట్మెంట్ ఏంటంటే, అరే సంఘాలు ఎప్పుడో పుట్టినాయి, సంఘం ఇవాళ ఉన్నది, రేపు కూడా ఉంటుంది. భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లకు జీవితాంతం 2 బాధ్యతలు ఉంటాయి. ఒక భుజం మీద కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంటుంది, ఇంకో భుజం మీద వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యత ఉంటుంది. ఆ పోరాడేవాడికే నా మద్దతు అని చెప్పాను. నేను ఆర్థిక మంత్రిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన. ఆయన కూడా మాట్లాడాడు. కొంతమంది విధవలు మాదానిలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నా కూడా అన్నాడు. భరించిన. ఒక సందర్భంలో కోపం అయితే ఈ జెండా కొనని అని చెప్పిన. నేను ఎవరు రాను నీ జెండా కొనని. ఈ ప్రశ్నించే గవాలు నీ అధికారం రాగానే నువ్వేం చేస్తావా? మీ చరిత్ర ఏంది, మీ కథ ఏంది, మీరు చెప్పుకో. మేము ఎక్కువ చెప్పుకోం. కానీ ఇవాళ మీకు హామీ ఇస్తున్నాం, రేపు మీ సమస్యలకు అండగా ఉండేటువంటి నేను. రేపు మీకు ఏ అవసరం ఉన్నా కూడా వాలిపుటలు మేం కాబట్టి గట్లా ప్రయారిటీ కూడా ఓటు ఉంది కాబట్టి ఏ చేద్దామని చెప్పు. నీకు రెండో ఓటు ఎత్తుంది, మూడో ఓటు ఎత్తుంది చెప్పు, తప్పేముంది. మా ప్రయారిటీ ఓటు ఉంది, మమ్మల్ని దబాయించకడని చెప్పండి. మీరు ఇవాళ రాత్రే చెప్తే ఇంత గొప్పగా స్పందించి ఇవాళ మీరు ఇంత గొప్పగా మాకు సంఘీభావం చెప్తా ఉన్నారు. డెఫినెట్గా మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మళ్ళీ మాటిస్తున్నాం. ఇవన్నీ అయి ఉండేది కాదు, పోయేది కాదు. మస్తు మంది చూసినాం చరిత్రలో. బైసాబ్ ఎంతమంది చూస్తుంది. ఇది నిన్ననే మోడీ గారు వచ్చి, మోడీ గారే స్వయంగా, అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పండి. ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఎంత వాళ్ళు ఆరు అన్నట్టున్నది. ఇక దొరకదో ఎప్పటి వరకు ఉంటామో తెలియదు. అంతా చదువుకునే పెట్టిండ్రు. తప్పు కాదు. ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు చెప్పండి. నువ్వు ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది. ఏం చేస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు? ఉరిదీస్తావా నువ్వు? అయినా మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు. మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పెద్ద నేను కొట్టుడు ఉండా ఇంక 20 ఏళ్ళ వరకు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను మనది, కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవ్వరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు, ఈ వరంగల్ మళ్ళా ఈ తాటాకి చప్పులు భయపడుతుంది, ఇది వేస్తుంది. కాబట్టి ఇవాళ మోడీ గారు ఏం మాట్లాడతాడు? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకనాడు పెద్దన్న అంటాడు, 3 రోజులకే మాట మార్చి అంత కూడా అంటాడు. మనిషి నాలుకన తాటి మట్టన. ఇవాళ దేశమంతా ఒకటే కోరుకుంటుంది. నన్ను కూడా పట్టుకుని అంటారు మోడీ గారికి ఇంత ఫేవరెట్. అరే
కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పిన నేను. కళ్ళ ముందు ఎన్నడూ లేనటువంటి ప్రగతి కనబడతా ఉంది. కాబట్టి నేను ప్రత్యక్షంగా కరోనాలో వారు ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉంటే నేను హైదరాబాద్ ఉండేది. నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ, అమిత్ షా గారు ఉన్న వారు అక్కడ ఉండేది. వారు రెండు మాటలు చెప్పేది ఎప్పుడు, ఇంత కష్టకాలం వచ్చింది, ఇది పేద దేశం, మనకు డాక్టర్లు చక్కగా లేకపోయా, నర్సులు చక్కగా లేకపోయా, ఐసీయూ బెడ్లు చక్కగా లేకపోయా, ఉన్నంతలో ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్తే మేము కరోనా కష్టకాలం ఏం చేసామో మాకెరక. వట్టిగా బాయ్ చెప్పి పేరు సంపాదించలే. ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ని ఏమంటారు ప్రపంచంలో? థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు. ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్. పేద దేశాలు ఎవరంటే ఇగో భారత్, మన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, గరీబ్ దేశాలు. గట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మనకు మాత్రమే అందించకుండా ప్రపంచ పేద దేశాలకు అందించి ప్రపంచ ప్రజల మన్ననలు పొందిన దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు. దట్ ఈస్ భారత్ టుడే. ఇవాళ ఒకప్పుడు ఇదే అమెరికా మన అబ్దుల్ కలాంను అవమానపరిచింది. మోడీ గారికి వీసా ఇవ్వలే. కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకాలి. వాళ్ళ పార్లమెంట్లో మనకేమో పార్లమెంట్ సభ్యులు అంటే వాళ్ళకి సెనేటర్లు అంటారు. ఆ పార్లమెంట్లో వారు మాట్లాడుతుంటే వాళ్ళ సెనేటర్లు వేసి సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్న పరిస్థితి వచ్చిందంటే భారత్ యొక్క కీర్తి పతాక ఎక్కడుందో మనకు అర్థం కావాలి. మనకు అర్థం ఇక్కడో తెలియదు. ఇంకా యుద్ధం జరిగితే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మోడీ గారు చేశారు. మా పిల్లల ప్రాణాలు ముఖ్యం, మీ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పాడు. అందుకని ఇవాళ ఓటు ఎందుకు వేయాలంటే ఓటు ఎందుకు వేయాలో ఒక గ్రామీణ ప్రాంతాలకు పోయి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు చెంబులు పట్టుకొని రోడ్ల పక్క పంటి బయలుపోయిపోయేటువంటి దుస్థితి ఉన్నమాట వాస్తవమా కాదా? పేదల ఇళ్లలో ఉన్నాయా టాయిలెట్లు? మహిళలు ఎంత ఇన్సల్ట్ అయ్యేది. ఇవాళ చదువుకున్న ప్రతి ఇంట్లో ఏమైనా ఫ్రెండ్స్ వస్తే అవమాన భారంతో కుంగిపోయేది టాయిలెట్ లేకపోతే. ఎంతోమంది ప్రధానమంత్రులు పోయినరు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినరు. కానీ కన్సర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ మోడీ గారు నా భారత ఆడబిడ్డలకి, నా దేశ ఆడబిడ్డలకి ఆత్మగౌరవంతో బతికే భాగ్యం కలగాలని స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరైనా మోడీ గారు కాదా? వాళ్ళు లేరా ఓట్లు? ఇలాగ అభినందన్ అన్నాడు, దేశ రక్షణలో బాగా దొరికిపోయిండు, సంపదాన్ని ప్రయత్నం చేసిండు. అభినందన్ వ్యక్తి కాదు బిడ్డ, శక్తి. 24 గంటలు టైం ఇస్తున్నా తీసుకొని నా దేశానికి అప్పచెప్పమంటే దేశానికి అప్పచెప్పిండు. అందుకనే మోడీ గారికి ఎందుకు ఓటానో అభినందన్ తల్లిని అడిగితే చెప్తుంది. మోడీ గారికి ఎందుకు ఓటానో ఇవాళ సియాచిన్ మంచు కొండలలో దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి సైనికుల కుటుంబాలు అడిగితే చెప్తారు. ఇవాళ మోడీ గారికి ఎందుకు ఓటానో 12 కోట్ల టాయిలెట్లు వాడుకుండా మా ఆడబిడ్డలు అడిగితే చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటానో 4 కోట్ల మందికి ఇల్లు కట్టించి సొంత ఇంటికాలు నెరవేర్చినటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటానో కూరగాయలు అమ్ముకునే ఆమె కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ బిడ్డ అని చెప్పేటువంటి ఆమె అడిగితే తెలుస్తుంది మోడీ గారికి ఎందుకు ఓటాను. మోడీ గారికి ఎందుకు ఓటానో మీరు రెయ్యన పోతాను 120 కిలోమీటర్ స్పీడ్లో. ఇక్కడి ఆ రోడ్లు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఫర్ డే 11 కిలోమీటర్స్ బిఫోర్ 2014. టుడే 37 కిలోమీటర్ ఫర్ డే కన్స్ట్రక్షన్. ఇవాళ మెడికల్ కాలేజ్లో డబుల్ అయినాయి. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3 ఉండే మోడీ గారు వచ్చినప్పటికీ ఇవాళ 16 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చిండు మోడీ గారు. అందుకని నక్కకు నాగలో ఒక తేడా. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఇప్పుడట మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు రేపు లంకె బిందెలు ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటాడు. ఈయన వచ్చే ఉందా సచ్చే ఉందా? అందుకనే దయచేసి నేను ఒక్కటే మీలో కోరుతున్నా, నిర్భయంగా స్వేచ్ఛగా ఇవాళ ఎవరు మనోడు ఎవడు మందోడు, ఎవరికి ఓటు వేయడం ద్వారా రేపు మన సమస్యలు ప్రస్తావన చేస్తారో ఆలోచించుకొని ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారికి 1వ ఓటుగా ఫస్ట్ ప్రాంత ఓటుగా ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరందరూ